ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. సర్వలోకాధీశ్వరుడు జగన్నాథుడైనటువంటి లక్ష్మీనాథుడగు శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. నాకు చూడంగా చోద్యమయ్యడి కదా నా తండ్రి, ఈ బుద్ధి దానీకు లోపల దోచనో, పరులు దుర్నీతుల్ పఠింపించిరో, ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, ఈ దానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుండు, అతను వర్ణ్యోపని గేటికి. వైకుంఠుడు ఆ విష్ణువు మనకు పెద్ద శత్రువు, బద్ధ విరోధి. అతని మాట గుర్తొస్తే నోటికొచ్చినట్టు తిట్టాలి, కానీ ఆయన మాట గుర్తొస్తే చాలు నోటికొచ్చినట్టు తిట్టాలి, కానీ ఆయన్ను మనం పొగడకూడదురా, మన శత్రువురా ఆయన అని చెప్తున్నాడు. మన పని ఏంది? నేను నీకు 2 మాటల్లో చెప్తా, గుర్తుపెట్టుకో. ఏమి? సురలందోలుటయో, సురాధిపతులను సృక్కించుటో, సిద్ధులను పరివేదించుటయో, ముని ప్రవరులను బాధించుటో, యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులను నాశంబు నొందించుటో, హరియంచు గిరియంచు ఏల చెడదవు మహాందుండవై పుత్రగా. మన పని ఏంది? మనం చేయాల్సిన పని ఏంది? మనం ఎట్టుండాలా? దేవతలు కనబడితే చాలు పట్టుకొని తన్ని తరివేయాలి వాళ్ళ. ఇది వాళ్ళు కనపడినారంటే వాళ్ళు పట్టుకొని 4 తన్ని తరిమేయాల. సిద్ధులు కానీ మునీశ్వరులు కానీ మన కంటికి కనపడినారంటే గడ్డం పట్టుకొని ఊకించి జుట్టు పట్టుకొని గిరగిర తిప్పి నేలకేసి కూసిమి ఈసిరాడు పారేయాలి మనం. ఏమి? గరుడ గంధర్వ యక్ష కిన్నరులను ఏడిపించాల. ఏమి? దేవజాతుల్లో ఏ ఒక్కడు మనకు కనబడినా సరే ఇంకా వాళ్ళ సావు మన చేతులు తెల్లారినట్లే. అదిరా మన పని. హరి అంటే గిరి అంటే నువ్వు మూర్ఖుల్లాగా ప్రవర్తించదు, నాకు నచ్చదు ఇట్టటి ఈ పనులంటే. ఏమి? ఇవి నేర్చుకోరా, ఇదిరా మన పని అని చెప్పాడు. అనిన తండ్రి మాటలకు పురోహితు నిరీక్షించి ప్రహ్లాదుడిట్లనియే మోహ నిర్మూలనంబు చేసి యవ్వని యందు తత్పరులై ఎరుకగల పురుషులకు పరులు తామనియడి మాయాకృతం బైన అసద్గ్రాహ్యం బగు భేదంబు కానంబడ దట్టి పరమేశ్వరునకు నమస్కరించెద. అప్పుడు హిరణ్యకశ్యపుడు ఇలా మాట్లాడుతున్నాడు. ప్రహ్లాదుడు గురువుల వైపుకు చూచాడండి. ఇంతవరకు గురువు కల్లా చూడనేలే, ఇప్పుడు గురువు కల్లా అట్లా చూచాడు. చూచి ఇలా అన్నాడు ప్రహ్లాదుడు, కోరికలను జయించి భగవంతుని గూర్చి ధ్యానించేటువంటి జ్ఞానుల మనసులో మీరు మేము అనే అర్థం లేని భేదాలు వాళ్ళ దగ్గర ఉండవు, వాళ్ళ మనసులో ఉండవు. అటువంటి సమదృష్టిని ఇచ్చే పరమాత్మునికి నమస్కారము ఆచార్య అని గురువు కల్లా చూసి నమస్కారం చేశాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాడు? వాళ్ళ నాయన ఒళ్ళోనే కూర్చొని గురువుకి సూక్తిని చెప్పి నమస్కారం చేశాడు. ఇంకా అజ్ఞులు కొందరు నేముతామనుచు మాయను చెంది సర్వాత్మకు ప్రజ్ఞాలభ్యు దురన్వయ
క్రమములను భాషింపగా నేరరువో ఆ జిజ్ఞాసా పదమందు మూడులు గదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్మ విష్ణు ఇతరులు దర్శింపగా నేర్తురే. మహాత్ములారా, ఆచార్యులారా, అజ్ఞానములో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు మీరు వేరు మేము వేరు అనేటువంటి భ్రమలో ఉంటారు అన్నాడు. మీరు వేరు మేము వేరు అనేటువంటి భ్రమలో ఉంటారు. అటువంటి వాళ్ళ బుద్ధికి భగవంతుడు అందడు. ఆయన్ను తెలుసుకునే తెలివితేటలను పాండిత్యమును ఉపయోగించి కూడా వాళ్ళు తెలుసుకోలేరు. ఎంతో అంతో పాండిత్యం ఉంటే ఉండొచ్చు, తెలివితేటలు ఉంటే ఉండొచ్చు, భేదబుద్ధి గలవానికి భగవంతుని తెలుసుకునేటువంటి అర్హత ఉండదు. మహాత్మా పరమాత్మను తెలుసుకునే విషయములో బ్రహ్మ వంటి వేదమూర్తులు కూడా అసమర్థులే అన్నాడు. పరమాత్మను తెలుసుకునే విషయములో బ్రహ్మదేవుడు వేదాలను ఎరిగినవాడు. అటువంటి వాడు కూడా భగవంతుని విషయం కాడికి వచ్చినప్పుడు సామర్థ్యం చాలదు, ఆయనకు ఆ శక్తి చాలదు. అటువంటప్పుడు బ్రహ్మాది దేవతలకే ఆయన వర్ణించడానికి తెలుసుకోవడానికి శక్తి జాలక చేతులు జోడిస్తున్నారు అంటే సామాన్యుల విషయం చెప్పేదేముంది? ఆ విష్ణుదేవుని దర్శించడానికి ఎవరికి సాధ్యమవుతుంది? ఇటువంటి తుంటరి బుద్ధులు కలిగినటువంటి వాళ్లకు ఆయన్ని తెలుసుకోవడం దానికి సాధ్యం అవుతుందా? బ్రహ్మాదులకి వేదములు నెరిగిన వాళ్ళకి అహోరాత్రములు చింతించేటువంటి ఋషులకి ఆయన తెలుసుకోవడానికి తలకిందులు అవుతున్నారు తెలుసుకోలేక. ఆయన్ను ఇలాంటి భేద బుద్ధులతో మనం ఆయనకు ఎదురు తిరిగితే ఆయన్ని మనం తెలుసుకోగలమా? ఇంకా ఇనుము ఐస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు హృషికేశ సన్నిధి నా విధమున కరుగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. భగవద్భక్తులైనటువంటి పుణ్యాత్ములందరూ కూడా భగవంతుని విషయములో అయస్కాంత సాన్నిధ్యములో ఇనుప ముక్కలన్నీ చెలించి కలుసుకున్నట్లు భగవద్భక్తులందరూ ఆయనతో అలా కలుసుకుంటారయ్యా. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములగు నిర్మల మందాకిని వీచిగలదూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ గాది అయి చుక్కు కోయల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరగునే సాంద్ర నిహారములకు అంబుజోదన దివ్య పాదార విల్న చింతనామృత పాన విశేష మత్త చిత్తమే రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. మహానుభావ, పుష్పములలో గల మకరందాన్ని త్రాగనేర్చినటువంటి తుమ్మెద ఉమ్మెత్త పువ్వు మీదకి పోతుందా అన్నాడు. ఉమ్మెత్త పువ్వుల విషం ఉంటుంది. పొరపాటున ఉమ్మెత్త పువ్వు మీద కూర్చుంటే తుమ్మెద వెంటనే చచ్చిపోతుంది. అందువల్ల మందార పుష్పములలో గల మకరందాన్ని త్రాగనేర్చినటువంటి తుమ్మెద ఉమ్మెత్త పువ్వు దగ్గరికి పోతుందా? భగవంతుని యొక్క పాదపద్మములను ఆశ్రయించినటువంటి పుణ్యాత్ముడు నీచమైనటువంటి హరిషడ్వర్గాల వైపునకు, రాక్షస స్వభావాల వైపుకు వాని మనస్సు తిరుగుతుందా?
స్వచ్ఛమైనటువంటి ఆకాశగంగ తరంగాలపై విహరించేటువంటి రాజహంస మురికి గుంటల్లో తిరుగాడడానికి ఇష్టపడుతుందా? కోవెల ముండ్ల చెట్టు మీద కూర్చొని కోతలేదు, ఎత్తైనటువంటి చెట్ల మీద కూర్చొని అక్కడ కూర్చొని ఆనందంగా కోతలు వేసేటువంటి కోవెల ముండ్ల చెట్టు మీద కూర్చుంటుందా? కోతలేస్తుందా? అలాగా మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రారములు అనేటువంటి మార్గంలో వెళ్ళి సహస్రారానికి వెళ్ళి అక్కడ భగవంతుని దర్శించ నేర్చినటువంటి వాడు ఏమి ముండ్ల చెట్ల మీద కూర్చున్నట్టు ఈ శరీరము నేనని దీని మీద వాంఛతో దీనికి సంబంధించినటువంటి చర్యలు వాడు చేస్తాడంటయ్యా. అలాగా అమృతమయమైనటువంటి భగవంతుని 1000 మాటలు ఎందుకు మహాత్మ? భగవంతుని పాదపద్మములను సేవించి మరులుకున్నటువంటి మనసు కలిగినటువంటి వాడు ఇటువంటి అవగుణాల పొత్తు చెయ్యరయ్యా అని నవిని రోషిల్చి రాజసేవకుండైన పురోహితుడు ప్రహ్లాదుని చూచి తిరస్కరించి ఇట్లని. ప్రహ్లాదుడు ఇలా మాట్లాడేటప్పటికీ వాళ్ళ నాయన కళ్ళు చింతనిప్పుల్లాగా ఎర్రగైపోయినాయి. ఇంక ఏమంటాడో ఐవారిని ఏమంటాడో ఏమో, ఐవారికి భయం ఎత్తుకొనేసి రేయ్ ప్రహ్లాద అన్నాడు ఐవారు. పంచశరద్వయస్కుండవు బాలుడవు ఇల్చుకగాని లేవు, భాషించదు తర్కవాక్యముల్ చెప్పిన శాస్త్రములోని అర్థమకిల్చుకయైన చెప్పవు. అసురేంద్రుని ముందట మాకు నువ్వు తలలు వంచుకొనంగా చేసితివి వైరిభూషణ వంశదూషణ. ఏయ్ ప్రహ్లాద, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? కాసింత లేవు, ఏమి ఎద్దుకాల్లో ముళ్ళంత ఇంత ఉండవు నువ్వు, తర్కవాదాలు మాట్లాడతావంటరా నువ్వు? నేను చెప్పిన పద్యము, నేను చెప్పిన శ్లోకం ఒకటన్నా నీకు నాలుగు మీదకి వస్తూ ఉందంటరా? ఏమిరా నువ్వు శత్రువును పొగుడుతావు, వంశాన్ని దూషిస్తున్నావురా నువ్వు అని అన్నాడు. అంతేకాదు తనయుడుగాడు శాత్రువుడు దానవ భర్తకు వీడు దైత్య చందన వనమందు కంటకయుత క్షితి జాతము భంగి బుట్టినాడు అనవరతము రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు దండనమునంగాని శిక్షలకుండాయడు పట్టుడు కొట్టుడు ఉద్దతిల్. ఏయ్ అని ఇటు పట్టరారా, ఇటు పట్టరారు, నా దగ్గర పట్టరారేట. ఈడు కొడుకు కాదురా రాక్షస రాజుకు, వీడు శత్రువు పుట్టినట్టు రాయుడు. శ్రీగంధపు తోట అట్లాంటిది మన రాక్షస వంశంలో ముండ్లకం పట్టవాడు పుట్టినాడు కదరా, పనికిరానోడు పుట్టినాడు కదరా వీడు. రాజా ఎట్లాంటి కొడుకుని కన్నావయ్యా నువ్వు అంటా ఉన్నాడు అయ్యవారు. మీ పాపని చదివిల్తుము నీ పాదముల నయంక నిపుణతతోడను కోపింతుము దండిల్తుము కోపింపకుమయ్య ధనుజ కుంజర వింటే. నీ పాదాలపైన ఒట్టు రాజా, నీ బాలుని ఇంక మేము భయపెట్టి కొట్టి ఎలాగైనా సరే చదివిస్తాం, మా నైపుణ్యం చూపిస్తాం, వినండి దయచేసి మీరు ఈసారి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. నిన్ను కొట్టుతాం, యాల్దీస్తాం, కోదండం వేస్తాం, చెవులు బట్టి తిప్పుతాం, ఏమి గుంజిళ్ళు పెట్టిస్తాం. అరే రాజకుమారుణ్ణి కదా, నా బిడ్డను ఇంత కఠినంగా శిక్షిస్తున్నారా అని మీరు అనుకోకూడదు. ఏమి అని మరియు నా రాజపాపనికి వివిధోపాయంబులను పురోహితుడు వెరపు చూపుచు రాజసన్నిధిని బాపి తోడుకొనిపోయి ఏకాంతంబున గుడ్డు రుంతారు. ఏయ్ తోలు తీసేస్తా,
ఈసారి నువ్వు సక్రమంగా చదువుకోవాలి అని కట్టెత్తుతారు, కొట్టినట్టు యాక్షన్ చేస్తారు, చెవు పట్టుకుంటారు, ఇట్లా ఊపుతారు. ఏమి తెలిసిందా? భద్రం, ఈసారి ఏమైనా మళ్ళీ అట్లా పద్యాలు ఏమన్నా ఎత్తావు భయపెడుతున్నారు. భార్గవునందనుడతనికి మార్గము చెడకుండ పెక్కు మారులు నిచ్చల్ వర్గత్రితయము చెప్ప అనర్గళ మగుమతి విశేష మమర నరేంద్ర. అయ్యవార్లు ముగ్గురు సుట్కారం కూర్చున్నారండి, స్పెషల్ క్లాస్ తీసుకున్నారు అనుకో. ఏమి మోక్షశాస్త్రం చెప్పర్లేండి వీళ్ళు. ఏమి ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, కామశాస్త్రాన్ని గొప్పగా చెప్పారు. అనర్గళమైనటువంటి తెలివితేటలు అమరేటట్లుగా ఆయా విషయాలను ప్రహ్లాదుని చేత పలుమార్లు చెప్పించారు. ఏది ప్రహ్లాద చెప్పు ఈసారి అంటే ఆ శాస్త్ర అయ్యవార్ల దగ్గర నేర్చుకున్న శాస్త్రాలన్నీ క్లియర్గా చెప్తున్నాడు. అయ్యవార్లు ఒకరికల్లా ఒకరు చూసుకున్నారు, చాలా గొప్పవాడయ్యాడని చెప్పి సంతోషించారు. మరియు గురుండు శిష్యునకు సామదాన భేద దండోపాయంబులన్నీ నిరింగించి నీతి కోవిదుండనయ్యనని నమ్మి నిశ్చయించి తల్లికి నిరింగించి తల్లి చేత నలంకృతుండైన కులదీపకు నవలోకించి. పిల్లవాడు బాగా గొప్ప విద్యావంతుడయ్యాడు, గొప్ప జ్ఞాపక శక్తి గలవాడయ్యాడు. ఏమి అక్షర దోషాలు లేకుండా, ఏమి ధ్వని దోషాలు కూడా లేకుండా స్పష్టంగా చెప్తున్నాడు అని చెప్పి నేరుగా హిరణ్యకశ్యపుని దగ్గరికి పోయేదానికి ధైర్యం చాలక ఏమి వాళ్ళ అమ్మ దగ్గరికి పిలుచుకోమన్నారు. లీలావతి దేవి దగ్గరికి పిలుచుకొని పోయి ఇంకా ఆమెకు అప్పగించారు. ఆమె బిడ్డ లేక వచ్చాడు కదా, వానికి స్నానం చేయించి మంచి డ్రెస్సులు వేపించి ఆభరణాలన్నీ అలంకరించి ఆ తర్వాత తండ్రి దగ్గరకు వెళ్ళమని చెప్పి పంపించింది. అప్పుడు గురువులు ఆ పిల్లవాడిని తీసుకొని గురువుగారు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రహ్లాదంతో చెప్తా ఉన్నారు, దోవలో మార్గమధ్యంలో, ఒరే నాయనా, విష్ణుదేవుడు మనకు విరోధిరా, ఆయన అంటేనే మనకు పడదురా, ఏమాత్రము అసలు ఆయన మాట మాత్రం ఎత్తద్దు నువ్వు అని చెప్పి త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ తపకుమన్నా నేడు మన దైత్యవరేణ్యుని మ్రోల నేము మును చెప్పిన నీతి గాని మరి చెప్పకుమన్నా విరోధి నీతుల విప్పకుమన్నా దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలము అని బుజ్జగించి దానవేశ్వరుని సన్నిధికి తోడి తెచ్చిన. బుజ్జగింపు మాటలతో అయ్యవార్లు ఆ దానవేశ్వరుని యొక్క సమీపానికి తీసుకొని వస్తున్నారు. ఆ వచ్చేటప్పుడు ప్రహ్లాదుడు ఎలా నడుస్తున్నాడో చెప్తున్నాడు ఇక్కడ పోతన గారు. అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంబోజ గర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమక్షుతు మీద చేర్చువాని నంగిల్చి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాటపట్టైన వానియే శిష్యు బుధలోక సంభావ్యు చేరి గురుండు ముందరికి ద్రుబ్బి తండ్రికి మృక్కుమనుచు ప్రహ్లాదుడు నడిచేటప్పుడు అడుగుకు మాధవుని ధ్యానిస్తూనే నడుస్తూ ఉన్నాడు.
మరచిపోలేదు. బ్రహ్మ అంతటి వాళ్ళకు కూడా అలవిగా అనేటువంటి యొక్క హరిభక్తి 1000 సంవత్సరాలు తపమాచరిస్తే కూడా బ్రహ్మదేవునికి అందనటువంటి యొక్క హరిభక్తి ఆయన హృదయములో ఆవిర్భవించింది. పుట్టిన నా పొద్దుటి నుంచి పురుషోత్తముని మీదనే అతని మనసంతా, ఈ సమస్త ప్రపంచము విష్ణుమయమని చెప్పి తెలిసి దర్శించేటువంటి మహాత్ముడు. వినయము, వివేకము, సద్బుద్ధి, దయాదాక్షిణ్యాలు, ఇటువంటి మంచి లక్షణాలు అతడు ఎప్పుడూ వదిలిపెట్టేవాడు కాదు. ఇటువంటి సుగుణములతో భగవంతుని ధ్యానిస్తూ నడిచి వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. రే ఈడు ఏంద్రా, ఈడు మన దగ్గర ఉన్నప్పుడున్నా ఒక రకంగా ఉన్నాడు, ఈడికి వచ్చేటప్పటికి ఇంక కైపు ఎక్కిపోతా ఉండదు. దీనికి వాళ్ళ నాయన దగ్గరకు వచ్చి గమ్మున నెట్రాయి మాదిరి నిలబడుకున్నాడు, దొబ్బినాడు ముందరికి. నమస్కారం చేయరా అయ్యవారు దొబ్బినాడు. అట్లా పిల్లాడు త్రోసేటప్పటికి తండ్రికి నమస్కారం చేశాడు. చేయగా అయ్యవార్లు అంటున్నారు, శిక్షించితి అన్యములగు పక్షంబులు మాని నీతి పారగుడయ్యన్ రక్షోవంశాదీశ్వర వీక్షంపుముని కుమారు విద్యాబలము. రాక్షసరాజా ప్రణామములు. నీ కుమారుణ్ణి చక్కగా ప్రత్యేకమైనటువంటి క్లాస్ తీసుకొని చాలా చక్కగా నేర్పించాము. మంచి ప్రవీణుడయ్యాడు, గొప్ప నీతిమంతుడు, బుద్ధిమంతుడు, మన రాక్షస లక్షణములన్నీ పొనికి పుచ్చుకున్నవాడయ్యాడయ్యా. ఇది ఒకసారి నువ్వు వాడిని పరిశీలించండి స్వామి. అప్పుడు నీకు సంతోషం, మాకు ఆనందం. మీరు సంతోషపడితేనే మాకు అది ఆనందం అనిపిస్తుంది స్వామి. పిల్లాని దగ్గర ఒకసారి మీరు ఆ పద్యాలను, ఆ వేదాలను ఒకసారి చెప్పమని చెప్పి ఎంత చక్కగా చెప్తాడు. అసలు మేము విని ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర పిల్లలు ఎంతోమంది చదువుతున్నారు, కానీ ఇంత స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకొని మాకు అప్పచెప్పిన వాళ్ళు లేరు, నీ కుమారుడు తప్ప. అంత చక్కగా నేర్చుకున్నాడండి అని చెప్పి అని బలిగిన శుక్రకుమారకు వచనంబులాకర్ణించి దానవేంద్రుండు తనకు దండ ప్రణామంబు చేసి నిలుచున్న కొడుకును దీవించి బాహుదండంబు సాచి దగ్గరం దిగిచి గాఢాలింగనంబు చేసి తొడ మీద నిడుకొని చుంచు దువ్వి చుబుకంబు నొక్కి చెక్కిలి ముద్దుకొని శిరంబు మార్కొని ప్రేమాతిరేక సంజనిత బాష్ప సలిల బిందు సందోహంబుల నతని వదనారవిందంబు తడుపుచు మంద మధురాలాపంబులనిటనియే. కొడుకు దొబ్బితే ముందుకు పడి నమస్కారం చేశాడు. కొడుకుని చూడగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆయనకు. ఎన్ని రోజులైపోయింది నాయన నిన్ను చూసి, ఇట్రారా అని దగ్గరకు పిలుచుకున్నాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు జలజల కారి పిల్లవాని తల మీద పడి తలంతా తడుపుతున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. సంతోషించి మురిసిపోయి ఆ కొడుకుతో మధురమైనటువంటి మాటలతో ఇలా అంటున్నాడు, కుమారా చోద్యం బయ్యడి ఇంతకాల మరిగన్. ఎన్ని రోజులైపోయింది నాయన నిన్ను చూసిరే, సంవత్సరం అయిపోయిందిరా. శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులే వెంటల్ పఠింపించిరో విద్యాసార మెరుంగగోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. నాయనా నువ్వు ఇక్కడి నుంచి పోయినప్పటికీ ఇప్పటికీ కొంచెం పెద్దోడు అయ్యావురా. అరే లీలావతి చూడు, మనవాడు కొంచెం పెరిగినలా, కొంచెం బొడ్డయినలా, బాగుండలా. కొడుకు ఎదుగుదల చూస్తున్నాడు. చోద్యం ఆశ్చర్యంగా ఉంది నాయన.
ఏది అయ్యవారు నీకు చాలా బాగా క్లాస్ తీసుకొని చెప్పారంట కదా, బాగా నేర్చుకున్నావంట కదా, ఏది నువ్వు నేర్చుకున్నటువంటి యొక్క పద్యాలలో ఒక పద్యం చెప్పు, దానికి తాత్పర్యం కూడా చెప్పు నాయనా. అందులో నిన్ను మెచ్చరు నీతి పాట మహిమల్ నీతోడి దైత్యార్భకుల్ కన్నారన్నయు చెప్పనేర్తురు గదా గ్రంథార్థంబుల్ దక్షులై అన్న ఎన్నడు నీవు నీతి విధుడవుదంచు మహావాంఛతో నున్నాడం నన్ను గన్న తండ్రి భవదీయోత్కర్షంబు చూపవే. నాయనా, మీ క్లాస్మేట్స్ అంతా బాగా చదువుకున్నారు, గొప్ప విద్యావంతులైనారు. సరే, నువ్వు కూడా వాళ్ళతో సమానుడు కావాలని, ఇంకా గొప్పవాడు కావాలని ఎప్పుడు నేను నా బిడ్డ నుండి ఆ వేద గానాన్ని వినేది నేను ఎప్పుడు సంతోషించేదని ఉబలాట పడుతున్నానురా. ఏది నువ్వు నేర్చుకున్నటువంటి ఆ నీతి శాస్త్రములో బాగా చదువుకొని ఎప్పుడు పండితుడవుతావా, ఎప్పుడు విద్యావంతుడవుతావా అని నేను ఎదురు చూస్తున్నాను నాయన. నా కన్న తండ్రి కదా, మా నాయని కదా, నువ్వు మా అమ్మ కదా నాయన, ఏదో పద్యం చెప్పురా అని కొడుకును లాలింపు మాటలతో అడుగుతున్నాడు. అని నా కన్న తండ్రికి ప్రియనందనుండైన ప్రహ్లాదుండిట్లని తండ్రితో అప్పుడు ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు, తండ్రి చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నాన్న, గురువులు నాకు చాలా శ్రద్ధగా ధర్మార్థ కామాలను చక్కగా చెప్పారు, నేను కూడా చక్కగా చదువుకున్నాను. కానీ నేను చదువుకున్నటువంటి శాస్త్రములలో సారాన్ని చక్కగా గుర్తించి ఆ సారామృతాన్ని గ్రోలుతున్నాను తండ్రి అన్నాడు. చదువులలో సారాన్ని తెలుసుకున్నాడు అని అంటే నా బిడ్డ ఎంత వివేకవంతుడయ్యాడు, ఎంత పండితుడయ్యాడు, ఎంత నేర్పుగా మాట్లాడుతున్నాడు. ఈసారి చాలా గొప్ప పాండిత్యాన్ని నేర్చుకొని వచ్చాడు రా అని అనుకున్నాడు. ఏది ఒక పద్యం చెప్పునైనా దానికి తాత్పర్యం చెప్పురా అని అడిగాడు. అప్పుడు తను హృద్భాషల సఖ్యము శ్రవణము దాసత్వము వందనార్చనము సేవయు ఆత్మలో ఎరుకయు సంకీర్తనలు చింతనంబను ఈ 9 భక్తి మార్గములను సర్వాత్మ హరిన్ నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచు దళంతు సత్యంబు దైత్యోత్తమ. అయినా భగవంతుని సేవించడానికి, ఆయన్ను సంతోషపెట్టడానికి, భగవంతుణ్ణి చేరుకోదగినటువంటి యొక్క జ్ఞానాన్ని పొందడానికి 9 మార్గాలు ఉన్నాయి నాయన అన్నాడు. ఏమిటా 9 మార్గాలు అంటే, సఖ్యము, భగవంతునితో సఖ్యత ఉండాలి. ఆయన ఒక స్నేహితునికి తన ప్రాణ స్నేహితుడు వాడంటే ఎందు నాకు తెలుసు, ఒరే నువ్వు ఎన్ని చెప్పినా నీ మాట అట్ట పక్కన ఉండని, వాడు నాకు తెలుసు, వాడి గురించి నాకు తెలుసు, వాడు నాకు చాలా నమ్మదగినటువంటి వాడు అని ఒక ప్రాణ స్నేహితుని పట్ల ఎంత విశ్వాసం ఉంటుందో స్నేహితునికి భగవంతుని మీద అటువంటి స్నేహం ఉండాలి నాయన, అటువంటి అనుబంధం ఉండాలి, స్నేహం. ఇక రెండవది శ్రవణము, భగవంతుని గురించి బాగా వినాలి నాయన, వినాలి. ఇక మూడవది దాస్యము, ఆయనకు దాసుడయ్యి ఆయన్ని సేవించాలి. వందనము, నాలుగవది ఆయనకు చేతులెత్తి నమస్కరించాలి. అర్చనము,
ఐదవది. ఆయనకు పుష్పములు, పండ్లు, నారికేళములు, ధూపదీపములు ఆయనకు సమర్పించి అర్చన చేయాలి. సేవయు, ఆయన్ను సేవించాలి. ఆత్మనివేదనము, తన మనస్సును, తన ప్రాణాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. కీర్తనము, మనసారా నోరారా సంకీర్తనలు పాడాలి, ఆలపించాలి. చింతనంబు, భగవంతుని ఎప్పుడు చింతన చెయ్యాలి అని ఈ భక్తి మార్గాలు మొత్తము 9: సఖ్యము, శ్రవణము, దాస్యము, వందనము, అర్చనము, సేవనము, ఆత్మ నివేదనము, కీర్తనము, చింతనము. ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మను హరి నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుతలంతు సత్యంబు దైత్యోత్తమ. నారాయణ అయ్యవార్లకు ఉండే పానం భయ. హిరణ్యకశిపుడు ఇదేం చదువురా నాయన ఇది? వీడు నాకే ఈ 9 విధాలు నేర్పిస్తూ ఉన్నాడు. వీడు అయ్యవార్ల దగ్గర ఇదేనా నేర్చుకొని వచ్చిండేది, అయ్యవార్లు వీనికి ఇదేనా చెప్పిండేది. ఈయన మనస్సు మీద, గుండు మీద పిడుగుబడినట్లయింది, అడవికి కార్చిచ్చు తగులుకున్నట్లయింది. ఇంకా ప్రహ్లాదుడు అంతటితో ఆపినాడా? ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి పద్యాలన్నీ. ఇంకా ఇలా అంటున్నాడు తండ్రి. అందేందూదయముల్ మహాబదిర శంకారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంచల్ కృతజ్ఞావలి బంధుత్వముల్ భస్మ హవ్యముల్ లుబ్ధ ద్రవ్యములు క్రోడ సద్గ్రంథముల్ హరిభక్తి వర్జితులకు రిక్త వ్యర్థ సంసారముల్. నాయనా, గుడ్డివానికి అరే చందమామ చూడరా ఎంత బాగా వెన్నెలనిస్తున్నాడు అని చూపిస్తే గుడ్డివానికి చందమామ విలువ తెలుస్తుందా? చెవిటివాని దగ్గరికి వెళ్ళి భం 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 భంను శంకుదితే యగాదిగా చూస్తాడు తప్ప శంఖాధ్వని చెవిటానికి వినపడుతుందా? మూగివాని దగ్గరికి పోయి కమలాక్షు నర్చించు కరములు కరములు ఎదురా చదువురా పద్యం అని చెప్తే మూగోడికి చదువు వస్తుందా, పాఠ్యం వస్తుందా వానికి? నపుంసకునికి అందమైనటువంటి స్త్రీలను అనుభవించే యోగ్యత వానికి ఉంటుందా? అలాగే కృతజ్ఞుడు విశ్వాసము లేనటువంటి వాని ఇంట బంధుత్వం చేస్తే మన మనస్సు సంతృప్తిని అందుకుంటుందా? అందుకోదు. బూడిదలో హోమద్రవ్యాలు వేస్తే ఉపయోగం ఉంటుందా? పిసినుగొట్టోనికి సంపదలను ఇస్తే వానికి దాన ధర్మములు చేస్తే దానివల్ల ఉపయోగాలు ఉంటాయా? ఉండవు. అదేవిధంగానే హరిభక్తి లేనటువంటి వాని జీవితము కూడా వృధా, నిస్సారం, వ్యర్థమని ఆయన. ఎట్లయితే గుడ్డోనికి చందమామను చూపించడం ఎట్లా వేస్టో, చెవిటోనికి శంఖాన్ని ఊదడం ఎంత నిరుపయోగమో ఏమి. ఈ విధంగా భక్తి లేనటువంటి వాని జన్మం వేస్ట్ నాయన, వాడు పనికిరాడు, వాడు వేస్ట్ అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన దృష్టిలో మేమంతా వేస్ట్ కింద లెక్కకు వచ్చినామా? హిరణ్యకశిపుడు ఇప్పుడు మాకు విష్ణుదేవుని మీద భక్తి లేని దానివల్ల మేము పనికిరాని వాళ్ళమయ్యాం. గుడ్డివాడు చంద్రుడిని చూడడానికి పనికిరానట్లు మేము పనికిరాని వాళ్ళమయ్యాం. అంతటితో ఆపలేదండి ప్రహ్లాదుడు, ఇంకా చెప్తున్నాడు. నాయన, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిల్ చేరుమనియడు తండ్రి తండ్రి. అయినా భగవంతుని యొక్క స్వరూపాన్ని అలంకరించి నమస్కరించినటువంటి చేతులకి సార్థకత కానీ ఆయనకు నమస్కరించకుండా ఉండే చేతులకు సార్థకత లేదు నాయన. ఆ శ్రీనాథుని చరిత్రలను పద్యములను కీర్తనలను పాడితేనే ఈ నాలుకకు సార్థకత కానీ ఆ భగవంతుని కీర్తనలు పాడకపోతే ఆ నాలుక పుట్టి ప్రయోజనం లేదు నాయన. దేవతలను రక్షించేటువంటి ఆ దేవదేవుని చూడనేర్చినటువంటి కన్నులకి సార్థకత లభిస్తుంది కానీ భగవంతుని చూడడానికి ఇష్టపడకుండా ఉండేటువంటి కళ్ళు కాదు నాయన. అవి గుడ్లగోపకు కళ్ళుండి కూడా పగులు సూర్యుని ఎట్లా చూడలేదో కళ్ళుండి కూడా భగవంతుని చూడలేనటువంటి వాని కళ్ళు కాదు నాయన. ఆ ఆదిశేషుని పానుపుపై శయనించేటువంటి ఆ దేవదేవునికి తల వంచి మొక్కితేనే ఆ శిరస్సుకు సార్థకత కానీ లేకపోతే తలకాయ ఉండి ప్రయోజనం లేదు నాయన. విష్ణుదేవుని యొక్క కథలను మనసిచ్చి ఒళ్ళు పులకరించేటట్టుగా ఆయన కథలను విన్నటువంటి చెవులు కానీ భగవంతుని కథలను వినకపోతే చెవులు ఉండి ప్రయోజనం లేదు నాయన. వాటికి సార్థకత లేదు. అసలు మనస్సు ఉంది అంటే భగవంతుని యందు ఉందా అదే మనస్సు. తక్కిన మనస్సుకు భగవంతుని యందు నియమింపబడకుండా ఉండేటువంటి మనస్సు గల వాళ్లకు శాంతి ఉండదు నాయన. భగవంతుని చుట్టూ ప్రదక్షిణము చేసిన వానికే ఆ పాదములకు సార్థకత కానీ ప్రదక్షిణము చేయకుండా ఉండేటువంటి వాని పాదములు ఉండి ప్రయోజనం లేదు. అవి చెట్లు కదా, యాడ మొలుస్తాయో యాడ పెరుగుతాయో ఆడనే చేస్తాయి కానీ అవి ఇంకెక్కడికి పోవు. అంతే. పాదములుండి భగవంతుని ప్రదక్షిణం చేయకపోతే ఇంకా చెట్లకు ఉండే వేర్లకు నీకు తేడా ఏముంటుంది నాయన. భగవంతుని మీద బుద్ధిని నియమించకపోతే వాడి బుద్ధి కాదు, అది వాడు బుద్ధిహీనుడు నాయన. ఏ రోజు భగవంతుని చింతిస్తామో ఆ దినమే నిజమైనటువంటి దినము, ఉపయోగపడినటువంటి దినం. తక్కినటువంటి దినాలు కాదు నాయన, రోజులు కాదు. సుదర్శన చక్రాన్ని చేత ధరించినటువంటి ఆ నారాయణుని గూర్చి చదివినటువంటి చదువు కానీ కూటి కోసరం చదివే చదువు కాదు నాయన. అంతెందుకు నాయన, భగవంతుని గురించి తెలుసుకోరా అని చెప్పిన తండ్రి కానీ ఒరే భగవంతుని మాట ఎత్తద్దురా అని చెప్పే తండ్రి కాదు నాయన అన్నాడు. అంటే ఈడు నన్ను ఏమంటున్నాడు, నువ్వు తండ్రివే కాదు నన్ను తిట్టకనే తిడతా ఉన్నాడు. ఇవన్నీ వినేటప్పటికీ హిరణ్యకశ్యపునికి కళ్ళే కనపడలేదు. ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇప్పుడు ఐవారిని ఏం చేయాలా, ప్రహ్లాదుని ఏం చేయాలా, ఆయన ఎట్లా వ్యవహరించాలో అర్థం కాల. సింహాసనమే వణికిపోతూ ఉంది. ప్రహ్లాదుడు అంతటితో ఆపినాడా, ఇంకొక పద్యం ఎత్తుకున్నాడు.